ధ్వని చేయడి. ఇలాంటప్పుడు సంతోషించి ఆనంద ధ్వని చేయాలి. ఇంత మంచి దినములు ప్రభు వారికి ఇచ్చినందుకు జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేడి. ఇక్కడ ఈ పాఠ్యభాగం మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ వారికి ఒక్కరికైనా ఇది దక్కుతుంది, లేకపోతే ఇంకా ఎవరికైనా ఇటువంటి సంతోషం కూడా ప్రభు అనుగ్రహిస్తాడా అనే మాటకు ఇది విశ్వాసములో మనము కూడా ఇశ్రాయేలీయులుగా గుర్తించబడ్డాము. మనము ప్రభు యొక్క కుమారులుగా కుమార్తెలుగా ముద్రించబడి ఉన్నాం. కాబట్టి ఆ దినాల్లో ప్రభు మనకు కూడా అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి మనము ఇశ్రాయేల్తో పాటు అబద్ధమాడము, కపటపు నాలుక మనకు ఉండదు, ఎవరి భయం ఉండదు, ఏ ఆకలి బాధలు ఉండవు, ఏ ఇబ్బంది కొలిమితో బాధలు పడము.